వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివ అంటే పుంలింగం, శివ అంటే స్త్రీలింగం. పేరొక్కటే, పుంలింగ స్త్రీలింగ భేదములంతే. కనుక శివ అన్న శివ అన్న ఒక్కటే. స్పష్టమైపోయింది కదా. అందుకు ఆయనకి ఈవిడ భిన్నురాలు కారు. ఆయన ఈవిడ, ఈవిడే ఆయన. అందుకు సదాకారా సదానందా సంసార ఉచ్ఛేదకారిణి సా శివా పరమాదేవి శివా భిన్నా శివంకరి. ఈ పరమాదేవి శివ అభిన్న, శివునికి అభిన్నురాలు శివంకరి అని. అయితే ఇప్పుడు శివా శబ్దానికి అర్థం చెప్పుకోవాలి కదా. ఇందాక చెప్పాం త్రిగుణములకు అతీతమైనది శివం. ఇంకొక అర్థం శివం అంటే మంగళము శుభము, ఇది ఇంకొక అర్థం. అందుకే ఆయన శుభస్వరూపుడు, ఈవిడ శుభస్వరూపిణి. సర్వమంగళ మంగళ్యే శివే. అక్కడ సంబోధన చేశారంతే శివే అని. అక్కడ ఉందండి శివే అంటే సర్వమంగళ స్వరూపిణి. ఆవిడ ప్రపంచంలోకి శక్తిగా వచ్చినప్పుడు సర్వమంగళ స్వరూపిణి, ప్రపంచానికి అతీతంగా ఉన్నప్పుడు శుద్ధస్వరూపిణి. కనుక శుద్ధస్వరూపిణి అనే అర్థం శివకి సృష్టికి అతీతంలో చెప్పాలి. మంగళస్వరూపిణి అనేటువంటిది సృష్టి తర్వాత ప్రపంచానికి మంగళం కలిగిస్తున్నది. అయితే సృష్టికి పూర్వంలో ఉన్నప్పుడు కూడా మంగళమే. బ్రహ్మతన్ మంగళం పరం మన ఉపనిషత్తే చెప్తుంది మాట. ఇక్కడ పరబ్రహ్మమే మంగళము. పరబ్రహ్మ అనగా శివుడు, పరబ్రహ్మస్వరూపిణియే శివ అంతే. కనుక శివ అంటే పరబ్రహ్మస్వరూపిణి, మంగళస్వరూపిణి. అందుకే శివ అంటే చాలు మంగళం కలిగిస్తోంది తల్లి. అందుకే సర్వమంగళములు కావాలంటే సర్వమంగళ మంగళ్యే శివే అని పిలవాలి. ఉమాశంకరయోర్భేదో నాస్త్యేవ పరమార్థతః. అందుకు నిజానికి ఉమాశంకరుల మధ్య భేదం లేదు. ద్విధాసవు రూపమాస్థాయ స్థిత ఏకో నసంశయ. ఇది శాస్త్రం చెప్తున్నది. రెండు రూపములుగా ఉన్నది ఒక్కరే. ఉమా విజ్ఞానం చెప్తూ సూత సంహితలో గొప్ప మాట చెప్తాడు. ఏమనంటే ఉమాశంకరుల మధ్య భేదం చూపిస్తే వాడిని తలకిందులుగా పెట్టి నరకంలో పడేస్తారట. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇసుమంతా కూడా భేదం లేదు. ఇది చెప్పడం కోసం వివరిస్తున్నారు. ఆ భేదం లేని స్థితిని చెప్పడం కోసమే శివ అనే పేరుని చూపించారు. అందుకే పరమాత్మ శివప్రోక్త శివ శైవ ప్రకీర్తిత. ఒక్క మాటలు అయిపోయింది. పరమాత్మని శివుడు అంటారు, శివ అన్న అదే అర్థము అన్నారు. ఇక్కడ డు అంటే పుంలింగం, వా అంటే స్త్రీలింగం, అంతే తప్ప భేదమేమీ లేదయ్యా అని చక్కటి అర్థం చూపించారు. అందుకే పరమాత్మ స్వరూపిణి, మంగళస్వరూపిణి. ఇప్పటి వరకు అమ్మవారికి పట్టాభిషేకం, కళ్యాణం, ఆవిడ పేరు జరిగిందండి. ఇప్పుడు స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ చాలా మంచి పేరండి. వల్లభుడు అంటే భర్త, ప్రియుడు అని అర్థం. భర్తని తన యొక్క అధీనంలో పెట్టుకున్నది స్వాధీన వల్లభ. ఎంత గొప్ప మాట ఇది. ఇది వల్లభుడు అంటే ప్రియమైన వాడు. ఈ మాటకు రెండు అర్థాలు ఉన్నాయండి. అది చమత్కారం. అలాంటి మాట పెట్టేశారు వశిన్యాది వాగ్దేవతలు. ఎటు నుంచి అయినా తీసుకోవచ్చు. వల్లభుడు ఆమెకు స్వాధీనం. ఇంకొక అర్థం ఏంటంటే వల్లభునకు స్వాధీనమై ఉండునది అని కూడా అర్థంట. లేదా వల్లభుడికి ఆయనకి స్వాధీనంగా ఉండే వల్లభ, స్త్రీలింగం తీస్తే ప్రియురాలు, ఆయనకి స్వాధీనమైన ప్రియురాలు. అందుకే శివస్వాధీన వల్లభ అని నారాయణ భట్టు చూపించారు. ఇక్కడ శివ స్వాధీన వల్లభ. అమ్మవారి యొక్క పాతివృత్యం కనబడాలి అంటే ఈ శివస్వాధీన వల్లభ చాలా బాగున్నదండి. శివస్వాధీన వల్లభ, శివునకు స్వాధీనమైన వల్లభురాలు. ఇదంతా బాగున్నది. అంటే ఎప్పుడు పరమాత్మని అనుసరించి ఉంటుంది, అనుకూలముగా ఉంటుంది. ఇది పతివ్రత లక్షణము. అమ్మవారు మహాపతివ్రత. అందుకే శివస్వాధీన వల్లభ కూడా నిజమే, శివుణ్ణి స్వాధీనం చేసుకుందన్నా నిజమే. రెండూ నిజమే. ఇది ఎలాగో చూద్దాం. ఇది చాలా గొప్ప వివేచన అండి. అయితే సాధారణంగా సామాన్యులకి కథాపరంగా చెప్తే భలే సరదా. ఆయన్ని ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకుందంటే అదొక సంతోషం, ఆవిడ ఆయన కంట్రోల్లో ఉంటుంది, అదొక సంతోషం. ఋషులకి తెలుసండి మనకి ఇలా చెప్తేనే అర్థమవుతుంది. ముందు ఇలా చెప్తారు, తర్వాత బయటికి లాగేస్తారు పైకి. అది గొప్ప విషయం. అలా చూపిస్తూ పైకి తీసుకెళ్ళడం, అది వాళ్ళ యొక్క ఉద్దేశం.